హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో దీంట్లో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ముందు సార్ అంటే ఆశీష్ దగ్గర 1617 రూపాయలు ఉందంట. దాన్ని కుమార్లు అరుణ్ మరియు మహేష్లకి ఇచ్చాడు. అరుణ్ మరియు మహేష్లకి ఏటా 10% రేటుతో పెట్టుబడి పెట్టమని అడిగాడు. అరుణ్ మరియు మహేష్లు వరుసగా 14 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు తర్వాత ఒకే మొత్తాన్ని పొందారు. ఆశీష్ అరుణ్కి ఎంత ఇచ్చాడని అడిగాడు ఇక్కడ. సో ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 10% అనేది ఇంట్రెస్ట్ రావడం జరుగుతూ ఉంది. సో అంటే 1/10. నువ్వు పెట్టింది 10 రూపీస్ అయితే ఆఫ్టర్ అయిపోయిన తర్వాత నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 రూపీ. అంటే 11 రూపీస్ అనేది రావడం జరుగుతుంది మొత్తం. మరి ఇక్కడ అరుణ్ ఎవరు, అదేవిధంగా మహేష్ ఎవరు? మరి ఇక్కడ అరుణ్ ఎవరు, మహేష్ ఎవరంటే అమ్మా అంటే తక్కువ కాలాన్ని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ వ్యక్తే ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఎవరు ఉంది? ఈ పర్సన్. అంటే ఈడెవరు? అరుణ్. మరి ఈ పర్సన్ ఎవరంటే మహేష్. మరి ఇక్కడ సార్ మరి డైరెక్ట్గా అలా తీసేసుకోవచ్చు అంటే ఎస్, కానీ ఇయర్స్ గ్యాప్ అనేది ఈక్వల్. మీకు ఎప్పుడైనా సరే ఎంత ఉందో దాన్ని పవర్లో రాసేసుకోవాలి. సో మరి ఇక్కడ 14 years and 15 years గ్యాప్ ఎంతమంటే 1 year. సో అందుకని పవర్లో 1. ఒకవేళ 2 years గ్యాప్ ఉంటే పవర్లో 2. ఒకవేళ గ్యాప్ అనేది 3 years ఉంటే పవర్లో 3. సో మరి ఇక్కడ అరుణ్ అండ్ మహేష్లో మొత్తం పార్ట్స్ ఎంతమ్మా? 21. ఆ 21 పార్ట్లేం కదా ఆశీష్ అనే వ్యక్తి పంచుతూ ఉన్నాడు. సో 21 పార్ట్లు అనేది 1617 రూపాయలు అయితే మరి మనకు కావాల్సింది ఎవరు? అరుణ్. అంటే 11 పార్ట్లు అనేది ఏమవుతుందని అడిగాడు. ఓకేనా? అంటే మరి 11 పార్ట్లు అంటే 11/21 ఇంటూ 1617. మరి 11 ఉందంటే 11 యొక్క టేబులే కదా మన ఆప్షన్లో ఉండాలి. మరి వాట్ ఈస్ ద డివిజిబుల్ టు రూల్ ఫర్ 11 అంటే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ అనేవి మైనస్ చేసినాక ఆ డిఫరెన్స్ అనేది 11 లేదా 0 వస్తే అదే 11 యొక్క డివిజిబుల్ టు రూల్గా తీసేసుకుంటాం. సో ఇప్పుడు చూడమా, 6 + 7 ఎంత? 13 ఉంది. 13 - 9 అంటే 4. మరి 11తో డివిజిబుల్ అవ్వట్లేదు. 7 + 0 ఎంత? 7. 7 - 7 అంటే 0 అవుతుంది. 8 + 7 ఎంత అంటే 15. 15 - 4 అంటే 11. ఇది కూడా అవుతుంది. 8 + 0 8 - 7 అంటే ఇది అవ్వట్లేదు. అంటే ఇక్కడ చూస్తే నువ్వు 2 ఆప్షన్లు అనేవి రావడం జరిగింది. ఇది అవుతుంది, అస్టేజ్ ఇది కూడా అవుతుంది. సో ఇప్పుడు నీ ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. 3 7s, 3 5s 15, 3 3s 9, 3 9s 27. 7 టేబుల్. 7 7s 49, 7 7s 49. సో 7 × 11 ఎంతమంటే ఫస్ట్ డిజిట్ ఏముండాలా? 7 అనేది ఉండాలి. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది ఆల్రెడీ 2 ఎలిమినేట్. సో ఇక్కడ 0 ఉంది అంటే ఇది కూడా కాదు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో డివిజిబుల్ ఫస్ట్ నువ్వు వెతుక్కోవాలి. వెతికేటప్పుడు 2 ఆప్షన్లు అనేవి ఎలిమినేషన్ అయిపోయాయి. ఇప్పుడు నువ్వు 11తో మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏమైంది? మన ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసేసుకుంటామా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 23 × 16 × 3 డివిజిబుల్ 3 × 19 - 3. దీని వాల్యూ ఎంతమంటే 1. ఇదేముంటుంది? 6. అంటే 3 2s. మరి ఇక్కడ చూస్తే 23 × 16 × 2. సో ఆన్సర్ 3 6 18, 18 2s 36. ఫస్ట్ డిజిట్ ఏముండాలా? 6. అంటే ఇది 6 అమ్మా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇక్కడ 2.5 సంవత్సరాలు అమ్మా. X రూపాయలు మొత్తాన్ని 2.5 సంవత్సరం కాలు 12% వడ్డీ రేటుతో 54,551 రూపాయలు అనేది అవుతుందంట. ప్రతి 10 నెలల తర్వాత వడ్డీ చక్ర వడ్డీ అవుతుంది. అయితే X విలువ ఎంత? సో ఇక్కడ ఏమన్నాడంటే 2.5 years అన్నాడు. మరి ఇక్కడ మంత్స్లో మనకి ఇచ్చాడు కాబట్టి నువ్వు మంత్స్లో కన్వర్ట్ చేయి. అంటే 30 months అవుతుంది 10 అంటే 3 times.
అంటే 12%. మరి 1 ఇయర్కి ఏమవుతుంది 1%. మరి 2 ఇయర్స్కి ఏమవుతుంది 22. 3 ఇయర్స్కి ఏమవుతుంది 121. 1331%. సో ఇది నీకు తెలియాలమ్మా, ఓకేనా. సో ఏమన్నాడు మరి ఇక్కడ నాకు 1331% ఈజ్ గివెన్ 54571. ఓకేనా. మరి ఏమవుతుందమ్మా 100% ఈజ్ వాట్ 100/1331 ఇంటూ 54571. 11 త్రిబుల్తో 11 1s 11, 11 2s 11 1s, 11 4s 44 అమ్మా. ఎంత ఉంటుంది ఇంకా 105. 11 9s 99, సో 67. 11 6s 11 1s. అగైన్ 11 టేబుల్లో 11 11s. 11 4s 44 అమ్మా, 5 6. 11 5s 11 1s. అగైన్ 11s ఏమొస్తుంది అంటే 11 4s 11 1s. అంటే ఆన్సర్ ఏమొచ్చిందమ్మా 41 ఇంటూ 100. సో మన ఆన్సర్ ఏమొస్తుంది 41,000 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే 30%, 20% మరియు 40% అనే 3 డిస్కౌంట్లకు సమానమైన డిస్కౌంట్ ఎంత అని అడిగాడు నీకు. సో ఏమన్నాడమ్మా ఫస్ట్ అంటే 100% అనుకుంటే ఫస్ట్ ఒక 30% డిస్కౌంట్ ఇస్తే నీకు ఎంత సేల్ చేస్తూ ఉన్నాడు 70 రూపీస్కి. 25% డిస్కౌంట్ ఇచ్చాడంటే 75%కి ఇచ్చేసాడు. 40% డిస్కౌంట్ ఇచ్చాడంటే 60 రూపీస్కి ఇచ్చాడు. మరి ఇప్పుడు 100కి 100 క్యాన్సిల్, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. మరి ఇక్కడ 25 3s 25 4s, 2 2s 2 3s. సో ఏం మిగిలిందమ్మంటే 3 3s 9, 9 7s 63/2 అంటే 30, 2 3s 6 అంటే 32.5 అనేది రావాలి. ఇప్పుడు ఇది మొత్తం సొల్యూషన్ చేసినాక ఇది దేనికి ఈక్వల్ అంటే -100 కదా. సో -100 అంటే ఏమొస్తుంది 67.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. సారీ 68. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా అంటే ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చాడో దాంట్లో నుంచి తీసేస్తే సరిపోతుంది. 100లో నుంచి నువ్వు తీసేసేయాలి దాన్ని. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రూపేష్, మందర్ మరియు కేతన్ల సగటు బరువు 45 కిలోలు. రూపేష్ మరియు మందర్ల సగటు బరువు 43 కిలోలు మరియు మందర్ల కేతన్ల సగటు బరువు 45 కిలోలు. ఇప్పుడు చూడమ్మా 3 వ్యక్తులు ఇచ్చాడు రూపేష్, మందర్, కేతన్. రూపేష్, మందర్ అండ్ కేతన్ల యావరేజ్ ఎంత ఇచ్చాడమంటే 45 కిలోలు. 3 వ్యక్తులు కాబట్టి వేసేసాం, ఓకేనా. ఎంత 135. సో మరి ఇక్కడ ఇంకొక ఇద్దరు ఇచ్చేసాడు రూపేష్ మరియు మందర్ల యావరేజ్ ఎంత ఇచ్చాడమంటే 43 కిలోలు ఇద్దరు కాబట్టి 86 కిలోలు. మందర్ మరియు కేతన్ అంట. మందర్ మరియు కేతన్ల యావరేజ్ ఎంత ఇచ్చాడమంటే 45 కిలోలు ఇంటి ఇద్దరు కాబట్టి 90. మరి మొత్తం ఎంత అవుతుందమ్మా అంటే 176. మరి 3 దగ్గర ఇచ్చేసాడు, వీళ్ళు 4 వచ్చింది అంటే 176 - 135 తీసేస్తే ఏమొస్తుందమ్మంటే ఫస్ట్ డిజిట్ అనేది 1 రావాలి. మరి ఇక్కడ 7లో 3 పోతే ఎంతమ్మా 4 అంటే 41 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. నువ్వు అబ్జర్వ్ చేస్తే జీడీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైనా ప్రతి షిఫ్ట్లో కూడా నీకు ప్రతి ఏ టాపిక్ ఇచ్చినా సరే 2 క్వశ్చన్లు అనేవి కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంది. టైమ్ అండ్ వర్క్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, సింప్లిఫికేషన్స్ కానీ, అదేవిధంగా యావరేజ్ కానీ, ఈ 4 టాపిక్లు కంపల్సరీగా నీకు 2 క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. సో నువ్వు ఎక్కువ ఫోకస్ దేని మీద పెట్టాలంటే ఈ 4 టాపిక్స్ మీద ఎక్కువ కంప్లీట్ పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే -9 - 60 డివిజిబుల్ 15 + -4 × 60 అంట. ఇది ఏమవుతుందమ్మంటే ఫోర్స్. సో -9 - 4 - 4 × 6. సో ఇదేమవుతుంది ఇక్కడ 24.
-24. సో మా చూడు -13 -24 ఓకేనా, ఎంత అవుతుందమ్మా 37 అండ్ -37 అనేది నీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో నెక్స్ట్ వన్ చూస్తే ఒక రైలు గంటకు 40 కిలోమీటర్ వేగంతో పరిగెత్తితే అది గమ్యస్థానాన్ని 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. కానీ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తితే 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే ఆ రైలు ప్రయాణం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఎంత ఇచ్చాడమంటే 40, ఇంకొకటి 45. సో మరి రేషియో ఏమవుతుందమ్మా 4 8s 4 9 సారీ 5 9s 5 8s. మరి ఇన్వర్స్ రేషియో కదా ఇది స్పీడ్లో, మరి టైం ఏమవుతుంది 9:5 9:8. మరి ఇక్కడ చూడడమా ఎప్పుడూ కూడా ఒకేలాంటివి, అంటే లేట్ అండ్ లేట్ ఇస్తే మైనస్, ఎర్లీ అండ్ ఎర్లీ ఇచ్చిన మైనస్, ఎర్లీ అండ్ లేట్ ఇస్తే ఎడిషన్, లేట్ అండ్ ఎర్లీ ఇస్తే ఎడిషన్. ఈ 4 నీకు గుర్తుండాలి. సో మరి ఇక్కడ చూస్తే 10 నిమిషాలు ఆలస్యం అన్నాడు, 4 నిమిషాలు ఆలస్యం అన్నాడు. సో మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంతమంటే 1 పార్ట్. సో 1 పార్ట్ ఎంత 6 నిమిషాలు. మరి 9 పార్ట్స్ ఏమవుతుంది? సో 9/1 × 6 54 అనేది నీ ఆన్సర్ అవ్వాలి. మరి ఆప్షన్లో ఉంటే టక్కని పెడతా వెళ్ళి ఓకేనా. కానీ ఆన్సర్ ఏమవుతుందంటే ఒరిజినల్గా నువ్వు 54 నిమిషాల్లో వెళ్ళాలి, కానీ నువ్వు ఎంతలో వెళ్ళావు 10 నిమిషాలు లేటుగా వెళ్ళావంటే మరి ఎంతలో నువ్వు వెళ్ళాలమ్మా -10 అనేది నీ ఆన్సర్, అంటే 44 అనేది నీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. మరి నెక్స్ట్ చేస్తే రాదా సార్ అంటే వస్తుంది. 1 పార్ట్ అనేది 6 అయితే 8 పార్ట్స్ ఎంత? సో 8/1 × 6 ఎంతమ్మా 48. ఈ ఒరిజినల్గా 48 మినిట్స్లో వెళ్తున్నావు, కానీ ఎన్ని నిమిషాలు లేట్ అయ్యావు నువ్వు 4 నిమిషాలు. మరి 4 తీసేస్తే ఏమవుతుంది 44. అప్పుడు కూడా ఏం ఆన్సర్ రావాలి? సేమ్ ఆన్సరే రావాలి, అంతేగాని ఆన్సర్ అనేది చేంజ్ అవ్వకూడదు ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక అర్ధకాల గిన్నె 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉండదు. దాని లోపల మరియు వెలుపల పెయింట్ చేయడానికంట 10 సెంటీమీటర్లకి 15 రూపాయలు చొప్పున పెయింట్ చేస్తారు. అయ్యే ఖర్చు ఎంత? ఫస్ట్ 10 సెంటీమీటర్లు 15 రూపాయలు అంటే 1 సెంటీమీటర్కి ఏమవుతుందో కావాలి, అంటే 15/10 అంతేనా. సో 5 3s 5 2s అంటే ఏమొచ్చింది ఇక్కడ 3/2 అనేది రావడం జరిగింది. మరి అర్ధగోళాకార గిన్నె ఫార్ములా ఏంటంటే అర్ధగోళాకారం అంటే ఇదే కదా. సో ఫార్ములా ఏంటి 4πr². మరి 4 × 22/7 × r ఎంత ఇచ్చాడు 3.5 అంటే 35/10 వేసేసుకోవచ్చు కదా 100. మరి మొత్తం వాల్యూ ఎంత అంటే 3/2 ఓకేనా అక్కడ ఉంది. సో 7 1s 7 5s 5 1s 5 2s సారీ అమ్మ ఇక్కడ 10 వస్తుంది. 2 1s 2 2s అగైన్ 5 2s 5 7s. ఈ 2కి 2కి క్యాన్సిల్. 2 1s 2 11s. ఏమి మిగిలిందమ్మంటే 1 7s 7 7 3s 21. అంటే ఇక్కడ ఏం మిగిలిన నీకు ఇక్కడ 11 × 7 × 3 77 × 3 అంటే 231 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసేసుకోవాలి. సో దీంట్లో నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తామా. గిల్ 2 కుక్కలను ఒకే ధరకు అమ్ముతాడు. ఒక దాన్ని 22% లాభంతోనూ మరియు ఇంకొక దాన్ని 22% నష్టం వస్తుంది. గిల్లుకు లాభము లేదా నష్ట శాతం ఎంత? ఇలా టైప్ ఆఫ్ ఎప్పుడైనా మీకు అడిగాడు అంటే ఒకే వస్తువుని 2 వేరు ఓకేనా, ఒకే వస్తువుని ఒకే పర్సంటేజ్కి ప్రాఫిట్ అండ్ లాస్ ఈ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు డైరెక్ట్గా ఎప్పుడూ కూడా నీకు లాస్ అనేదే వస్తుంది, ప్రాఫిట్ అనేది జరగదు ఓకేనా. మరి ఎంత సార్ ప్రాఫిట్ లాస్ వచ్చింది అంటే చూడమ్మా ఏమి ఇచ్చాడు అక్కడ 22 ఏదైతే పర్సంటేజ్ ఇచ్చాడో అది యాజ్ ఇట్ ఈజ్ 20%/100 ఇదే నీ యొక్క ఆన్సర్. మరి 22 స్క్వేర్ ఎంతమంటే 484/100. సో 2 zeros కాబట్టి ఇది అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
మరి ఇప్పుడు సొల్యూషన్ చేసుకొని కూర్చుంటే అమ్మా ఎంత టైం పడుతుంది అంటే నీకు మినిమం ఒక 2 minutes 3 minutes పడుతుంది. ఎలా సార్ అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆర్టికల్ ఎంత అంటే 100 rupees నీ యొక్క కాస్ట్ ప్రైజ్ అనుకో ఒక డాగ్. సో అదేం చేశాడు, దాన్ని 22% లాభానికి అమ్మాడు. షెల్లింగ్ ప్రైజ్ ఎంత 122. సో నెక్స్ట్ ఏమన్నాడు, మరొక దాన్ని 22 సేమ్ ఇంకొక ఆర్టికల్ని కూడా 100కి కొన్నాడు. ఎంతకి సేల్ చేశాడంటే 22, అంటే 78% సేల్ చేశాడు ఇప్పుడు. ఓకేనా? అయితే మొత్తం మీద అతను లాభమా నష్టమా అంటే ఇది ఎంతకమ్మా అంటే, సో ఇలా చేసినప్పుడు అనుకో, ఇలా ఒక సమ్ అంతా చేయాల్సి ఉంటుంది నీకు. ఇలా చేసినప్పుడు నీకు ఇంకా టైం అనేది ఎక్కువగా అవుతుంది. సో అందుకనే ఒకే ఆర్టికల్ని సేమ్ పర్సంటేజ్ నీకు సేల్ చేసిన అండ్ ఒక 10% ప్రాఫిట్, ఇంకొక 10% లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు డైరెక్ట్గా 10 × 10/100. సో ఏమొస్తుందంటే 1% ఇస్ లాస్. ఓకేనా? ఎవ్రీ టైమ్ ఈజ్ ద లాసే వస్తుంది ప్రతిసారి కూడా. సో దీంట్లో నష్టం అని అబ్జర్వ్ చేస్తే వరుణ్ 5,400 రూపాయల మొత్తాన్ని పెట్టుబడి పెడతాడు మరియు ఆశిష్ 9,400 రూపాయల మొత్తాన్ని సంవత్సరానికి అదే సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టాడు. 3 సంవత్సరాల చివరిలో ఆశిష్ వరుణ్ కంటే 960 రూపాయలు ఎక్కువ పొందాడు. అయితే సంవత్సరానికి వడ్డీ ఎంత, వడ్డీ రేటు. సో 960 రూపాయలు ఎక్కువ పెట్టాడు కదా. సో ఎన్ని సంవత్సరాలకి, 3 సంవత్సరాలకు వచ్చింది వాడికి. అంటే 320 రూపాయలు అనేది ఇయర్కి వచ్చింది ఇంట్రెస్ట్. మరి ఇప్పుడు 100 × I ఎంత 320. ప్రిన్సిపల్ ఎంతమ్మా అంటే డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 4,000 రూపాయలు ఇంటూ టైం అనేది 1 year. ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 4 1s 4 8s అంటే ఎంత వచ్చింది నీకు ఇక్కడ 8% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ ఎవరిది అంతకంటే ఎక్కువ ఉందో అది ఎన్ని ఇయర్స్కి ఉందో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏమన్నాడు, 960 అనేది ఒక వ్యక్తి కంటే ఇంకొక వ్యక్తికి ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అదంటే 3 years. మరి ఒక ఇయర్లో ఎంత వస్తుందమ్మా అంటే 320 అనేది రావడం జరుగుతూ ఉంది. మరి మనకు ఫార్ములా తెలుసు కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే 100I/PT. ఇది నీ ఫార్ములా. మరి ఇక్కడ 100 ఎంత, 100కి 100. I ఎంతమంటే నీ దగ్గర ఉంది 320 అని బై P ఎంతమంటే డిఫరెన్స్ అంటే 9,400 and 5,400 యొక్క డిఫరెన్స్ ఎంతమంటే 4,000 రూపీస్ ఇంటూ 1 year. మరి ఇంట్రెస్ట్ 1 yearకే కదా కట్టాం, 1 year. ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 4 1s 4 8s. సో ఈ విధంగా చేయాలి. అంటే మన ఆన్సర్ అనేది ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు SSC ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారనుకుంటే వాళ్ళందరూ కూడా పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇది మీకు SSC అనేది ఫుల్ కోర్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నారు. సో దాంతోపాటు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ సైన్స్, ఒక జనరల్ అవేర్నెస్, ఇవన్నీ కూడా ఫుల్ కోర్స్ అనేది పిఆర్ అకాడమీ యాప్లో మీకు అందిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మీకు 1 lakh బిట్స్ అనేవి కూడా ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్ కూడా మీకు అందిస్తూ ఉన్నారు. సో ఇంకా మీకు ఎంత జనవరి లేదా ఫిబ్రవరిలో మీకు ఎగ్జామ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో అందుకనే ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ ఇంకొక 3 monthsలో మీకు ఉంది కాబట్టి ఎగ్జామ్ అనేది మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. సో లేదు నేను ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు బుక్స్ తీస్తాను లేదా క్లాసెస్ తీసుకుంటానంటే నువ్వు అలాంటివి ఎప్పుడు కూడా గెయిన్ చేయలేవు. ఎందుకంటే నీకు ఇప్పుడు ఉండేది వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉంటుంది. సో అందుకనే ఇప్పటి నుంచే నువ్వు ఒక సెటైన్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది వేసుకొని చదువుకుంటే ఎగ్జామ్ అనేది మీకు 120 ఈజీగా క్రాక్ చేస్తారు. సో 120 వస్తే మీకు మన యొక్క జాబ్ అనేది మన పాకెట్లో మనం పెట్టేసుకోవడమే. ఓకేనా? సో ఈ కంటెంట్ అంతా కూడా పిఆర్ అకాడమీ యాప్లో మాత్రమే మీకు దొరుకుతుంది. సో డౌన్లోడ్ పిఆర్ అకాడమీ యాప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.